దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చక్కటి అవకాశమును అనగా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆయన నామాన్ని గణపరిచే యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించారు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నామంటే ఈరోజున పనుల్లో మనం పాల్గొనబోతూ ఉన్నాం. నిర్దోషమైన హృదయం, నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన మనస్సు, నిర్దోషమైనటువంటి ఆలోచన తలంపులు కలిగిన వాడమై దేవుని సన్నిధిలో మనలో పాల్గొనాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఆయన వాక్యము సజీవమైనది కనుక. చూద్దాం. దయచేసి ఈ పనులో మనం పాల్గొనడానికి ప్రిపరేషన్తో దేవుని సన్నిధికి రావాలి. ఏదో మనం ఫంక్షన్కి వెళ్తున్నట్టు, లేకపోతే ఒక చుట్టానికి వెళ్తున్నట్టు, లేకపోతే బయటికి వెళ్తున్నట్టు ప్రతి ఆదివారం ఏదో నామకార్థంగా కొంతమంది క్రైస్తవ లోకంలో వెళ్తారు గుడికి. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు. వాళ్ళకి పాటలు పాడాలని కానీ, లేక సాక్ష్యం చెప్పాలని కానీ వాళ్ళ సంగతి. తర్వాత ఆరాధనలో పాల్గొనాలని కానీ, వాక్యం వినాలనే ఆశ, కుతూహలం ఇలాంటివి ఏవి కూడా ఉండవు. వాళ్ళని ఏమంటారంటే నామకార్థ క్రైస్తవులు అంటారు. ఏమంటారు వాళ్ళని? అంటే క్రైస్తవుల్ని అని చెప్పుకోవడానికి మాత్రమే, పేరు మాత్రమే. సో అలాంటి జీవితం మనం జీవించకూడదు. మనం అలాంటి జీవితంలో ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. దయచేసి ఆ విషయాన్ని గమనించాలని మరొకసారి మీ అందరికీ నేను మనం చేస్తూ ఉంటున్నాను. అలాంటి కోవలోనికి, అలాంటి గుంపులోనికి, అలాంటి జీవితంలోనికి, అలాంటి పరిస్థితుల్లోనికి మనం నెట్టివేయబడకూడదు. ఆరాధన అంటేనే 2.5 గంటలు మహా అయితే. ఆ 2.5 గంటలు కరెక్ట్గా దేవుని సన్నిధికి మనము మొదటిగా రావాలి. మొదటి ప్రార్థన నుంచే నువ్వు ఉండాలి. నువ్వు అనుకోవాలంటే నేను ప్రార్థన చెయ్యాలి, మొదటి ప్రార్థన అనుకుని దేవుని మందిరానికి నువ్వు రావాలి. అంతకంటే ముందే నువ్వు ప్రార్థనలో ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి భయంతో, భక్తితో దేవుని సన్నిధిని ప్రభువా, నీ సన్నిధి ప్రభువా నింపబడాలి, నీ సన్నిధి చేత నింపబడాలి, నీ సన్నిధి చేత నేను నడిపింపబడాలి, నీ సన్నిధి లేకుండా నేను ఉండలేను, నీ సన్నిధి నా సర్వస్వము అని నువ్వు అనుకోవాలి. నీ మనసులో కోరుకోవాలి దేవుడు. ఎప్పుడైతే మనం అలా కోరుకుంటామో దేవుడు ప్రతి అపాయము నుంచి, ప్రతి విపత్తు నుంచి, ప్రతి కష్టము నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. మనం ఎంత నిర్లక్ష్యం చేస్తే మనకు సమస్యలు అంతగా ఎదురవుతూ ఉంటాయి. ఇది తెలియక చాలా మంది మై గయా మై ఆయా అన్నట్టు ఉంటారు. నేను వెళ్ళాను, నేను వచ్చాను, వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా కూడా చాలా మంది ఉంటారు. మన లోకంలో చూడండి, క్రైస్తవులు గుడికి వెళ్ళి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే అంత నిర్లక్ష్యంగా వినాలనేటువంటి ఆలోచన గురించి వెళ్ళామా, కూర్చున్నామా, వస్తారు కూడా. కొంతమంది ఊర్లలో వేరు, సిటీలో కూడా కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాక్యం చెబుతూ ఉంటారు అయ్యగారు, వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. గమ్మత్ కూర్చుంటారు, ఇష్టానుసారంగా కూర్చుంటారు. భయం అనేది, భక్తి అనేది, దేవుడి మందిరం అని ఆలోచన, ఆలయం అనే ఆలోచన, తలంపు అసలు నువ్వు ఒక్కర కూర్చోవడం కూడా తప్పే. ఎందుకంటే ఈ శరీరం కూడా ఆయన ఆలయమే, ఈ దేహము ఆయన ఆలయమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎట్లా పడతావు కూర్చోడానికి కాదు, అలా కూర్చోడానికి కాదు, మన దేవుని సన్నిధికి వచ్చింది. నీ ఆలయాన్ని కూడా జాగ్రత్తగా, ఇప్పుడు మనం ఇల్లు కడుతుంటే వాడికి కరెక్ట్ నిలబడుతుందా, లేకపోతే ఒక్కరు కడితే కరెక్ట్ నిలబడుతుందా? ఒక్కరు కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. అలాగే నువ్వు కూడా ఇక్కడ కూలిపోవడం ఏంటో తెలుసా అండి? నీ ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతాయి, నీ తలుపులు ఎక్కడికో వెళ్ళిపోతాయి,
నీ ఏకాగ్రత చెడిపోతుంది, నీ ఏకాగ్రత కూలిపోతుంది, నీ ఏకాగ్రత పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తావంటే లోకానుసారంగా శరీరానుసారంగా నువ్వు ఆలోచన చేయడం మొదలు పెడతావు. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. ఫ్యాన్లు ఉన్నాయి, కూలర్ ఉంది, కానీ కరెంట్ లేదు. ఆమె హల్లెలూయా. ఫ్యాన్ ఉంది, రెక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మిషన్ కూడా ఉంది దాంట్లో, బట్ ఏం లేదు, కరెంట్ లేదు. కూలర్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, రెక్క కూడా ఉంది, ఏం లేదు, లోపల మోటార్ లేదు. తిరుగుతుందా, పనిచేస్తుందా? అలాగే మనం కూడా అట్లాగే ఉంటూ ఉన్నాం ఈ లోకంలో. సో బీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. దయచేసి నిర్లక్ష్యంగా లక్ష్యంగా ఉండదని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. చూడండి ఒకసారి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 2 verse 42. Yes. రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంటిరి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మల్లిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరు మీ అధికారంగా స్మరించడం మాట్లాడమని పెట్టుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రతి ఆటకుని కొట్టివేస్తూ ఉన్నాం. నిశ్చయంగా తండ్రి ప్రభువా, మీ సన్నిధిని పరిచయను గాక, మీ ఆత్మ సంచారం మా మధ్యలో సంచరించును గాక, మీ ఆత్మ కార్యములు జరుగును గాక, మీ ఆత్మీయమైనటువంటి స్వస్థతలు జరుగును గాక, మీ శరీర ప్రభువా మా శరీరానుసారమైనటువంటి వ్యాధులు, రోగాలు, బలహీనతలు యావత్తు కూడా నీ వాక్యం ద్వారా స్వస్థపరచబడును గాక, మా శరీరంలో నూతన బలము శక్తిని ప్రవహించును గాక, ప్రతి నరములో నూతన బలము ప్రవహించును గాక, ఎవరు ఏ ఆశతో ఏ కోరికతో వచ్చిన వారి ఆశను తృప్తిపరచుదురు గాక, ఎవరు ఏ కష్టంతో నష్టంతో వచ్చిన వారికి సమాధానం కలుగును గాక, నీ వాక్యము మాతో ప్రభు మాట్లాడును గాక, అది మేము విని ప్రభు మా హృదయంలో భద్రపరచుకుందుము గాక, ఆ నీ వాక్యమే ప్రభు రూపాంతరము చెంది మాలో కార్యము జరిగించును గాక. ఇంటి కార్యము జరిగించి మీరు ఆమె మహిమ కలిగి చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుని తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల బోధ యందును సహవాసమునందును రొట్టె విరిచిట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ, మీరు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నట్టుగా వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించదగిన విషయం ఇక్కడ మొదటిగా అపోస్తుల బోధ. అపోస్తుల బోధ మనము వినాలి. ఏం చేయాలంట? అపోస్తుల బోధ అంటే దాని అర్థం, అపోస్తులు అంటే పంపబడిన వాడు. ఎవరండి? పంపబడిన వాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పిలుపును అందుకున్నటువంటి వాడు, ఇట్లా క్లియర్గా చెప్పాలంటే. సో దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తాం. సో పంపబడిన వాడు ఏర్పాటు చెందినటువంటి వాడు. అపోస్తులు అంటే దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడిన వాడు అపోస్తులు. ఎవరండి? దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడిన వారు అపోస్తులు. అలా పిలువబడిన వాడే అపోస్తుడైన పౌలుగా, అలా ఏర్పాటు చేయబడిన వాడే అపోస్తుడైన పౌలుగా. ఈనాటి కాలంలో పిలుపు లేదు, ఏర్పాటు లేదు, ఎన్నిక లేదు, అభిషేకము లేదు. ఏదో ట్రైనింగ్ సెంటర్ వెళ్తున్నారు, ట్రైనింగ్ 1 year ట్రైనింగ్ 6 months ట్రైనింగ్ చేస్తున్నారు, ఆ సర్టిఫికెట్ పట్టుకుంటున్నారు, జనాల మీద పడుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, సేవకులు విశ్వాసులు వారి వారి పిలుపులు ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అంటే సేవకుడు అనేవాడు కేవలం పాస్టర్ మాత్రమే కాకూడదు, పాస్టర్ మాత్రమే అవ్వకూడదు,
నీ పిలుపు ఏంటో నీకు తెలిసి ఉండాలి. అపోస్తులునివా, ప్రవక్తవా? ప్రవక్త అంటే పంపబడినవాడు, ప్రవచించేవాడు కదా. అపోస్తులు అంటే పిలుపును, ఏర్పాటును, ఎన్నిక కలిగిన వాడు, అభిషేకం పొందుకున్న వాడై ఉండాలి అపోస్తులుడు. ఈ అపోస్తుల బోధనలో ఈ అపోస్తులు ఉండాలి, సేవకులు ఉండాలి, సువార్థికులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి. ఇలాగా అందరికీ కొన్ని పనులు దేవుడు ఏర్పాటు చేసినాడు. ఏ పిలుపులో నువ్వు ఉన్నావో, పిలుపు అంటే ఏంటిదని అడుగుతున్నారు ఇక రేపు చాలా మంది సేవకులు ఏమంటున్నారండి, పిలుపు అంటే ఏంటిదని అడుగుతూ ఉన్నారు. పిలుపు ఎలా ఉంటుంది, ఎట్లా పిలుస్తాడు దేవుడు? అట్లా మీరు చెప్తారు, మీరు దేవుడు పిలుస్తాడా అని అంటూ ఉన్నారు. ఎస్, దేవుడు పిలుస్తాడు. ఆయన స్వరము ద్వారా పిలుస్తాడు, ఆయన వాక్యము ద్వారా పిలుస్తాడు, నీ ఆత్మీయ తండ్రి ద్వారా ఆయన ప్రవచన రీతిగా మాట్లాడతాడు, నీకు దర్శనమిచ్చి దర్శన రీతిగా మాట్లాడతాడు. ఇదిగో నీవు నా సన్నిధికి రమ్మని పిలుస్తాడు, నా సేవ చెయ్యాలి అని చెబుతాడు. ఆ సేవలో ఏ సేవ చెయ్యాలో కూడా చెబుతాడు. సువార్థికునివా, కాపరివా, లేకపోతే అపోస్తునివా, లేకపోతే ప్రవక్తవా, ఇలాగా ఏదో ఒకటి నీకు చెప్పి అని పిలుస్తాడు. అంతేగాని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఇవేమి లేకుండా బయలుదేరుతూ విశ్వాసులకు విశ్వాసము సర్వనాశనం చేస్తూ ఉన్నారు. 4 పెద్ద స్టేజ్లు అయ్యటం, వాళ్ళని విమర్శించడం కాదు, వాళ్ళని విమర్శించడం కాదు. ప్రేమ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, పిలుపు కలిగిన వాడు ఎలా ఉంటాడు, తగ్గింపు కలిగి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. పెద్ద స్టేజ్ వేసినంత మాత్రాన కాదు ప్రేమ దేవుడు, లైటింగ్లు పెట్టినంత మాత్రాన కాదు. ఓ పెద్ద పెద్ద మ్యూజిక్లు వై 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 అది రాక్ స్టేజ్ ఆయమాట, ప్రైవేట్ స్టేజ్ ఆయమాట, లేకపోతే సింగింగ్ ప్రోగ్రామ్ ఆయమన్నా కాదు ప్రేమ దేవుడు. దేవుని సన్నిధి అక్కడ ఉన్నదా లేదా అనేది కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏదైనా పాట వస్తుంటే మనం ఆటోమేటిక్ మన కాలు పడుతుందా కొట్టదా? మొన్న ఒక దగ్గర పోయినా, నా పక్కనే కూర్చొని ఎవరు ఏంటని చెప్పారు, కూర్చున్నా, బయట ఏదో సాంగ్ వస్తుంది, కాలు టక్క టక్క కొడుతూనే ఉన్నారు. ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది. ఆడలు పడితే అంత పెద్ద సౌండ్ కొడుతుంది, మనం కూడా కొడతారు రాదా? నాకు కావాల్సిందంటే ఈ సౌండ్ గీవులు లేకుండా నువ్వు ఆత్మను పొందుకోవాలి. అది నిజమైన ఆత్మ, అది నిజమైనటువంటి దేవుని పరిశుద్ధాత్మ శక్తి. సౌండ్ చేస్తే పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టి చేస్తే ఎవరైనా ఊగుతారు, డాన్స్ చేస్తారు, ఎగురుతారు. అది కాదు. దేవుని ఆత్మ అనేది నీతో మాత్రమే మాట్లాడు. నిన్ను దర్శిస్తే నిన్ను తాకితే ఇంత ఎగురుతావు, 10 అడుగులు ఎంత ఎగురుతావు. ఎందుకంటే ఆయన శక్తి. కరెంట్ షాక్ కొడితే ఎట్లా ఎగిరి పడతారో అంత దూరము అట్లా ఉంటుంది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆమేన్, హల్లెలూయా. సో ఇలాగా అపోస్తుల బోధయందు, ఏ బోధయందు, ఏ బోధ? కొంతమంది మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, మన యవనస్తులు చాలా మంది లోకంలో, అంతకుముందు శ్యామ్ కిషోర్ ఆయన స్టేటస్లో పెట్టుకునేవారు, ఆ తర్వాత ప్రవీణ్ కుమార్, ఆ తర్వాత సతీష్ కుమార్, ఆ తర్వాత ఇప్పుడు ఎవరు ట్రెండింగ్లో ఉన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ ఇంకొకరు వచ్చినారని విన్నా. మొన్న రీసెంట్ ఇంకొక పేరు విన్నాను నేను, అది ఎక్కడ ఆ బెల్లంపల్లి పోయి ఇప్పుడు ఇంకేదో పేరు చెప్తున్నా, ఏదో పేరు చెప్తున్నానబ్బా, ఏం పేరు, తేజ అంట, ఏం తేజ అది, గుర్తున్నా, ఏదో తేజ చెప్పి, సరే అదొకటి చెప్పినారంటే నాకు చార్లెస్ బ్రదర్ వాళ్ళు చెప్పినారు. సో అంటే ఇట్లా నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళ యొక్క దాన్ని బట్టి కాదు, వాళ్ళ దాన్ని బట్టి కాదు, నువ్వు నీ సంఘం ఎక్కడైతే వెళ్తున్నావో ఆ సంఘం యొక్క కార్యక్రమాలు, ఆ వాక్యం, ఇప్పుడు యూట్యూబ్లో మనం కూడా వాక్యాలు చెప్తూ ఉన్నాం, దాని క్లిప్పింగ్స్ కూడా వేస్తూ ఉన్నాం, వాటిని మనం షేర్ చేయాలి, వాటిని మనం స్టేటస్లో పెట్టాలి. నీ సంఘము, నీ సేవకుడు, నీ సేవకురాలు, నీ పరిచర్య, నీ సేవ, నీ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘమును ఎలివేట్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా క్లిప్పింగ్స్ పంపిస్తూ ఉన్నాను నేను, మన గ్రూప్లో కూడా పంపిస్తాను. వాటిని ఏం చేయాలి, రొటేట్ చేస్తూ ఉన్నాం, మన స్టేటస్లో పెడుతూ ఉన్నాం. దేవుని వాక్యమేగా, దేవుని వాక్యమే కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ అపోస్తుల బోధ, ఏ బోధ కావాలంట? ఏ బోధ? ఎవరు విమర్శించడానికి లేదు ఇక్కడ. విమర్శ కాదు మనకు కావాల్సింది. ఇక్కడ మనం సత్యం తెలుసుకొని సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. సత్యం ఉన్న దగ్గర చాలా తక్కువ మంది ఉంటారు. మీరు గమనించి చూడండి. అబద్ధము మోసం దగ్గర ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? చాలా అంటే ఒక నంబర్, వేలలో. ఎన్ని వేలు? ఒక 5,000, ఒక 3,000, ఒక 10,000, రైట్? వేలలో. దేవుని సన్నిధి అక్కడ నిలబడినటువంటి వాడు దేవుని ఆత్మ ద్వారా వాక్యం చెప్పాలి, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం చెప్పాలి. ఆయననే మాట్లాడాలి తప్ప ఈయన మాట్లాడకూడదు. ఈయన మాట్లాడకూడదు అంటే ఈయన కనపడకూడదు. ఆయన ప్రార్థన చేసుకొని రావాలి, ఆయన దేవుడికి అప్పగించుకొని రావాలి, ఆయన సరెండర్ చేసుకోవాలి, ఆయన మరుగుపరుచుకోవాలి. ఆయన పూర్తిగా నేను లేను ప్రభు అని చెప్పుకొని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసుకొని ఆయన వాక్యం ద్వారా నింపబడిన వాడై దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నమాట. అపోస్తలుల బోధ అంత కఠినంగా ఉంటుంది. ఏ బోధ? పౌలు గారు ఏం చేశారు? పేతురు గారు ఏం చేశారు? పేతురు గారు ఒకప్పటి సంగతి పక్కన పెడితే దాని తర్వాత ఆయన చేసిన సేవ భయంకరం. ఆమేన్. హల్లెలూయా. ఆయన చనిపోవడం కూడా హతసాక్షి ఎట్లా జరిగిందంటే ఆయన చంపేస్తూ ఉంటే సిలువ వేద్దామని చూస్తే ఆయన అన్నాడు, లేదు నన్ను నిలువున కాదు అడ్డముగా వేయండి, అనగా ఏమంటుందని తలకిందుగా నన్ను సిలువ వేయండి, ఆయన లాగా నాకు సిలువ వేసి నన్ను క్రీస్తు పోల్చొద్దు, నేను అంత యోగ్యుని కాదన్నాడు. ఏమన్నాడు ఆయన? ఆ పొజిషన్ నేను వేస్తే క్రీస్తుతో నేను సమానుడు కాదు, నేను క్రీస్తులాగా నన్ను వెయ్యొద్దు, అంత యోగ్యుని అంత అర్హుని కాదు నేను అని చెప్పి సజీవంగా ఆయన్ని తలక్రిందులుగా సిలువ వేసి చంపేశాడు. ఏసైనా దించినాడు కానీ ఆయన దించిన చనిపోయే వరకు ఆయన సిలువ పైన అలాగే తలక్రిందులుగా వేలాడదీయబడ్డాడు. అది ఆయన గొప్పతనం, పేతురు గారి యొక్క గొప్పతనం. వాక్యం సెలవిస్తున్నమాట. అపోస్తుల బోధ. పౌలు గారు ఆయన యేసయ్య పేరు పెట్టినే భయంకరంగా ఊగిపోయినటువంటి వ్యక్తి, చంపేసినటువంటి వ్యక్తి, శిక్షించినటువంటి వ్యక్తి, రకరకాలుగా బాధించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ యేసే దేవుడిని ప్రకటించడం మొదలుపెట్టి ఆయన చెప్తాడు, ఆయన కష్టాలు ఎన్ని పడ్డాడో, ఎన్ని శ్రమలు అనుభవించిన క్రీస్తు పడని పాటలను కూడా నేను పడి తిని ఈ శరీరం అందు దేవుడు నాకు పట్టి కృప నాకు దయచేస్తున్నాడని ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అందుకే ఆయన అపోస్తలుడు. చాలా స్ట్రిక్ట్ గా పత్రికలు రాశారు. సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా నడుచుకోవాలి, సంఘం ఏ రీతిగా ఉండాలి, సంఘం ఏ రీతిగా ఎదగాలి, సంఘం ఏ వాక్యంలో, ప్రార్థనలో, దేవుల్లో, సన్నిధిలో, సంఘంలో, సహవాసంలో, ఆత్మీయతలో, ఆలయంలో, మందిరంలో, తోటి వారితో నువ్వు ఎలా ఉండాలో ఖచ్చితత్వముతోని వాక్యంగా హెచ్చరించి గద్దించి ప్రేమ దేవుని సరైన మార్గంలో పెట్టినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారిని చూస్తున్నాం. కనుకనే ఆయన అన్ని పత్రికలు రాయగలిగినారు. ఎవరి మీద ఆధారపడలేదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప పరిచర్య చేసిన వాడు పౌలు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని. అందుకే ఇక్కడ అపోస్తుల బోధ. ఏ బోధ? అపోస్తుల బోధ. ఆ బోధలో నువ్వు ఉండాలి. వేల మందిలో నేను ఉండాలి, కనపడాలి అని కాదు నువ్వు వెళ్ళాల్సింది. ఎక్కడైతే వాక్యం స్ట్రిక్ట్ గా చెప్పబడుతుందో, ఎక్కడైతే నిన్ను హెచ్చరిక చేస్తున్నారో, ఎక్కడ నిన్ను గద్దిస్తూ ఉన్నారో, నువ్వు సరి చేసుకోమని చెప్పి వాక్యము ద్వారా లేక మాటల ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తున్నారో, డైరెక్ట్ గా చేస్తున్నారో, లేక పర్సనల్ గా చెబుతూ ఉన్నారో, ప్రేమ దేవుని అది నిజమైన ప్రేమ కలిగినటువంటి బోధ. మనం కూడా మన పిల్లలు ఏం చేస్తాము? తప్పు చేస్తే హెచ్చరిస్తాం, గద్దిస్తాం, కొడతాం, ఇంకోసారి చేయకుండా వాళ్ళని సరైన మార్గంలో పెడతాం. పోనీలో ఎటన్నా పోనీ ఏమన్నా చేసుకొని ఏమన్నా కానీ అని చెప్పి వదిలేస్తామా? అందుకే వాక్యం చెప్తుంది అపోస్తుల బోధ మనకు కావాలి. ఏ బోధ కావాలి? పిలువబడిన వాడై, ఏర్పరచబడిన వాడై, ఎన్నిక చేయబడిన వాడై,
ఆ అభిషేకం పొందినటువంటి అపోస్తలుని యొక్క బోధ మనకు కావాలి, వినాలి. ఆ వాక్యంలో ఉన్న మాధుర్యం కన్నా నిన్ను ఉజ్జీవింపచేసి, నిన్ను బలపరిచి, నిన్ను శక్తివంతునిగా చేసేటువంటి వాక్యం, ఆ వాక్యం నీకు ప్రతి ఒక్కరికి కావాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అపోస్తలుల బోధ యందును, తర్వాత సహవాసమునందును. ఎందులోనంట? సహవాసం. సహవాసం అంటే ఒకరికి ఒకరు సహవాసం కావాలి. రోజు ఏం కావాలి? సహవాసం కావాలి. సహవాసం లేకుండా ఒంటరిగా ఉండడం కోసం కాదు ఉండేది జీవితం. అందరితో సహవాసం కలిగి ఉండాలి. ఈ సహవాసము ఎలాంటి సహవాసం అయి ఉండాలి అంటే తగ్గింపుతో ఉన్నటువంటి సహవాసం కాదు. వినయ విధేయత కలిగినటువంటిదై, భయభక్తులు కలిగినటువంటిదై, ఓర్చుకున్నటువంటిదై, సహించినటువంటిదై, ఎదుటి వారిని ప్రేమించేదిగా, ఎదుటి వారిని గణపరిచేదిగా, ఎదుటి వారిని గౌరవించేదిగా ఉండాల్సినటువంటిది సహవాసం. అలా ఉన్నప్పుడే మనం సహవాసం చేయగలుగుతాం. ఒకవేళ అలా లేవు అని అంటే మనం సహవాసం చేయలేము. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వాళ్ళు చూస్తే నిజంగా చెప్పాలంటే ఏమాత్రమే ఎన్నిక కలిగిన వారా కాదు, కానీ ఆయన సహవాసం చేశారు. ఎందుకు అనంటే ఆయనలాగా వారు తయారు చేయాలనుకున్నాడు కాబట్టి, ఆయనలాగా వారు ఉండాలనుకున్నాడు కాబట్టి. ఈరోజు నీవైనా నేనైనా ఏం చేయాలంటే, నీ దగ్గర ఏదైనా వరాలు ఉంటే, ఫలాలు ఉంటే, తలాంతులు ఉంటే, నీ ఎదుటి వారికి లేకపోతే, ఒకవేళ మన దగ్గర లేకపోతే ఉన్నవారితో సహవాసం చేయాలి. ఉన్నవాళ్ళు లేని వారితో సహవాసం చేయాలి. మనం నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవాలి, నేర్చుకున్న వారు నేర్పించాలి. అది సహవాసం. ఈ సహవాసం కలిగిన వారమై మనం ఉండాలని వాక్యం ద్వారా మనం హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. ఇలాంటి సహవాసం లేకపోతే, ఇలాంటి ఆత్మీయత లేకపోతే దేవుని సన్నిధిలో ప్రేమ దేవుడు మనం ఎంత మాత్రం ఎదగలేము. ఎదిగిన వారు తగ్గిపోతారు, లేని వారు కురిగిపోతారు. ఆ విషయాన్ని మనం గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా చూస్తున్నాం, రొట్టె విరుచుటయందు. దేంట్లో? రొట్టె విరుచుటగా బల్లలో పాల్గొనే ఆత్మీయ జీవితం కలిగిన వారమై మనం ఉండాలి. బల్ల అనగానే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటిదనంటే, ప్రతి నెల ప్రతి క్రైస్తవుడు ప్రతి నెల సంఘములో బలలో పాల్గొనాలి. అనగా రొట్టె విరుచుటయందు పాల్గొనాలి, ఆ రక్తంలో పాల్గొనాలి, ద్రాక్షరసంలో పాల్గొనాలి. అలా రొట్టె విరుచుటయందు, ఆయన శరీరము విరుచుటయందు పాల్గొనకపోతే ప్రేమ దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అంత్య దినాన ఈ నీ జీవితము, నీ యొక్క శరీరము లేపబడదు. అనగా నువ్వు అంత్య దినాన లేపబడబడిన సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కడబూర స్వరము విన్నప్పుడు నువ్వు ఎక్కడైతే పాతి పెట్టబడ్డావో ఆ పాతి పెట్టబడినటువంటి ఆ శరీరము లేపబడాలి. హల్లెలూయా. శరీరం అంటే ఆ శరీరం కాదు, ఆత్మీయమైన శరీరంతో లేపబడాలి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనకు మొదటి దశలోకి రాసిన పత్రికలో కూడా మనకు ఆ మాట చెప్పబడతా ఉంది. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేపబడుదురు. ఏం చేయబడతారు? క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదటగా లేపబడతారు. వాళ్ళు లేపబడాలంటే నువ్వు ఆయన రక్తంలో పాల్గొనాలి, ఆయన శరీరంలో పాల్గొనాలి, రొట్టె విరుచుటయందు నువ్వు పాల్గొనాలి. ఏమైతుందిలే ఒక నెల పాల్గొనకపోతే, ½ లీటర్ పాలు, అర్ధ కిలో చక్కెర, పావు కిలో చాయ్ పత్తి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో కొంచెం తక్కువ జోకుతో ఊరుకుంటామా? పాల ప్యాకెట్ వేసి, కారిపోయిన పాల ప్యాకెట్ వేసి సగం పోయి దాన్ని తీసుకుంటామా? తీసుకో. మరి అలా తగ్గిపోతే నేనెట్లా తీసుకుంటాడు దేవుడు? అర్థమవుతుంది? నువ్వు తగ్గిపోతే, ఆయన శరీరంలో పాల్గొనకపోతే, రొట్టె విరుచుటయందు పాల్గొనకపోతే నువ్వు ఎలా? ఆ మెజర్మెంట్ తప్పిపోతుంది. మెజర్మెంట్ తప్పిపోకుండా నువ్వు చూసుకోవాలి. రాకపోతే ఏమవుతుంది? పాల్గొనకపోతే ఏమవుతుంది? ఏం కాదు, లేపబడవు అంతే. నువ్వు బాధ పెట్టబడే దగ్గరనే ఉంటావు. నువ్వు లేపబడాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు పాల్గొనాలి. చాలా మంది ఏం చేశారంటే లేకపోయినా పర్లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు.
లేకపోయినా మాట ఇప్పటి వరకు ఎవరి దగ్గర నేను వినలేదు. అలా పాల్గొనకుండా ఉండడమే భయంకరం. ఆ భయంకరమైన జీవితంలోకి నువ్వు నెట్టివేయబడకూడదు. అలాంటి జీవితంలో నువ్వు ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా వచ్చు. రొట్టె విరిచేందుకు ఖచ్చితంగా నువ్వు పాల్గొనాలి. ఆ మాట చూద్దాం ఒకసారి. యోహాను రాసినటువంటి పత్రిక చదవండి ఒకసారి, దయచేసి చూడండి ఒకసారి. ఆరవ అధ్యాయం 53వ వచనం నుంచి. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు ఆమేన్ హల్లెలూయా మీలో మీరు ఏం కారంట? జీవము కలిగిన వారు కారు అని చూస్తూ ఉన్నారు. ఇది ఇలాగే పెడదాం. కాబట్టి ఆయన అంటాడు, రొట్టె విరిచేందుకు నువ్వు ఖచ్చితంగా నువ్వు పాల్గొనాలి. ఏం చేయాలంట? రొట్టె విరిచేందుకు నువ్వు ఖచ్చితంగా నువ్వు పాల్గొనాలి. నువ్వు పాల్గొనకపోతే కుదరదు. నాకేంటిలే, ఉద్యోగం ఉంది, పని ఉంది, నేను రాలేకపోతున్నా కాదు ప్రేమ దేవుడు. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? పనులో పాల్గొనడం చాలా ఇంపార్టెంట్. అది ఎట్లా పాల్గొనాలి? మొదటి నుంచి ఉండి పాల్గొనాలి. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత 4వ మాట ఏమన్నా ఇక్కడ? ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంట? ఎడతెగక. తెగిపోయే ప్రార్థన కాదు. ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. నీ మనసు దేవునితో అనుసంధానమై ఉండాలి. నీ మనసు దేవునితో కలిసిందై ఉండాలి. దేవునితో కలిసి ఉండాలి. నీ మనసు దేవునితో కలవాలి. నీ హృదయం దేవునితో కలవాలి. ఒక కొమ్మను తీసుకెళ్ళి ఒక మెయిన్ బ్రాంచ్ కి ఎలాగైతే అంటు కడతామో, కట్టినప్పుడు అది ఎట్లాగైతే అది అంటుకుంటుందో అలాగా నీ మనసు దేవునితో అనుసంధానం కావాలి. భార్య భర్తల మధ్యలో ఏం కావాలి? పెళ్ళయింది. పెళ్ళైన మొన్న ఒక 4 నెలలకే ఒక అమ్మాయి కోర్టుకి ఎక్కి విడాకులు కావాలని కోరుతుంది. నన్ను పిలిస్తే నేను కూడా పోయాను. విడాకుల కోసం. ఏ ఆకలు చెప్పండి గట్టిగా. విడాకుల కోసం ఏం పోలేదు. వాళ్ళ దానికోసం పోలేదు. నన్ను పిలిస్తే ప్రేయర్కి పిలిస్తే, అమ్మ అయ్యా ఇట్లా అందరూ పరిస్థితి అమ్మాయి చెప్పిన మాట వినట్లేదు, ఒకసారి వచ్చి మాట్లాడండి, ఒకసారి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి. ఒకవేళ మీ మాట అయినా మీ వాక్యం వినైనా ఆమె కొంచెమైనా మారుతుందేమో అనేసి నేను వెళ్ళి కూర్చున్నాను. గంట కూడా రాలేదు. నేను ఎవరితో మాట్లాడాలి. నాకు భయం ఏంటంటే ఎవరితో ఏమని అని చెప్తే ఎక్కడ నేను కాంప్రమైజ్ అయిపోతున్న భయంకి ఆమె ఫిక్స్ అయిపోయింది. ఏమైపోయింది? ఫిక్స్ అయింది. ఏమని ఫిక్స్ అయింది? విడాకులు కావాలని ఫిక్స్ అయింది. ఇప్పుడు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఎదుటికి రాలేదు. అయితే బెడ్రూమ్ నుంచి బయటికి రావట్లేదు. సరే నేనే బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి నాతో పాటు వాళ్ళు తీసుకొని వెళ్తే కూర్చుంది. బెడ్ పైన కూర్చొని ఉంది, దిగుతలేదు అస్సలు. నాకు చేస్తే నేను కూడా చైర్లో కూర్చున్నాను. ఏమైంది అని అంటే ఇక స్టోరీ మొత్తం చెప్తుంది. ఏమైంది అవన్నీ ఎందుకు మనకి కదా, అవన్నీ మనకు అవసరం లేదు. పెళ్ళి అయింది 4 నెలలు. ఈ 4 నెలల్లో పూట నీకేం కష్టం వచ్చి? ఆ పిల్ల చెప్తున్న మాటలు అంటే భలే గమ్మత్ అనిపించి నన్ను పొద్దున్నే లేపుతాడు. ఎప్పుడు? పొద్దున్నే లేపుతున్నాను. పొద్దునంటే ఎన్ని గంటలకమ్మా అని అడిగాను. 7 గంటలకు లేపుతున్నాను. పాస్టర్ గారు ఆమె అందులో మన పిల్లగాడు మనకు తెలుసు. 7 గంటలకు మరి నువ్వు ఎన్ని గంటలకు లేస్తున్నావు లేపుతుంటే? కనీసం నేను
9-10 గంటలకు కానీ మా ఇంట్లో ఇవ్వకపోతుండే నన్ను పొద్దున్నే లేపుతున్నాను. ఎంత కష్టం వచ్చిందో అమ్మాయి ఆ ఇంట్లో, ఎంత కష్టం వచ్చిందో. నేను వంట రాదని ముందే చెప్పిన, వంట చేయమంటున్నారు. పోనీ ఇవన్నీ పక్కన పెట్టు, ఇంతకు మీ ఆయన సంగతి తెలియదు. ఆయన మంచోడ వీడే చెడగొడుతున్నాడు. ఆయన మంచోడు అంటే చెడగొడుతున్నాడు. ఎట్లా మంచోడన్న? పోనీలే పండుకొని అంటాడంట. అట్లా అన్నందుకు మంచోడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు ఆయన కూడా నాకు మంచిగా అనిపించాడు అన్న. ఎందుకు అన్న అని అంటే, నన్ను బయట తీసుకుపోమని తీసుకుపోడు. నన్ను బయటికి తీసుకుపోమంటే తీసుకుపోడు. ఎందుకు తీసుకుపోవడం? ఎప్పుడు జాబ్ అంటాడు. ఆమేన్, హల్లెలూయా. సింపుల్ థింగ్స్ అన్నమాట. ఏం కావాలంటే ఇప్పుడు విడాకులు కావాలంటే నేను అడిగా, తీసుకొని ఏం చేస్తావు అని అంటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వాళ్ళని పిలిపించి, అయ్యా మరి ఇంటికి వచ్చేస్తా అంటుంది, విడాకులు కావాలంటుంది, మరి ఏంటి సంగతి తీసుకుపోతారా అంటే, అయ్యో పెళ్లి చేసి ఇక్కడ ఉండడానికి అయితే ఇంటికైనా తీసుకుపోతారు అయ్యా అంటే, మరి మీ అమ్మాయి మీ ఇంటికి వస్తా అంటుంది, మరి మీ ఇంట్లో ఉండదంట, మరి ఎట్లా అంటే, అప్పుడు అని అంటే అట్లెట్లా కుదురుతారు అంటే వాళ్ళిద్దరు మెల్లగా బయట తీసుకుపోయిన ఎవరిని, తల్లిని తండ్రిని ఇద్దరు బయట తీసుకుపోయి, మీరు ఏం చేస్తారంటే మా ఇంటికి రాకూడదు, అసలు నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు, ఇదే నీ ఇల్లు, ఈ ఇల్లు తప్ప నీకు వేరే ఇల్లు లేదు, నువ్వు బయటకు వెళ్ళావు అంటే నేను కేసు పెడతా అని చెప్పు, ఉల్టా సాక్ష్యం నేనే పోలీసులకు చెప్తా అని చెప్పు అని చెప్పి అందరు బాగా నేర్పించి, ఆఖరికి దాన్ని బట్టి ఇంకోటి ఉమెన్స్ బాగా ఉంటుంది కదా, మహిళా మండలి ఉన్నప్పుడు చెప్తా, నేను ముందుగా చెప్పేస్తా, ఎందుకంటే నా బిడ్డనే ఇట్లా తప్పు ఉందని చెప్పి నేను చెప్తా అని చెప్పి అన్ని నేర్పించి తీసుకుపోయి లోపల, మరి ఎంత చెప్పినా మరి మీరు చెప్పండి మరి ఏ సంగతో మరి అని చెప్పేసి ఏం జరిగినట్టు నాకే వేలు పెట్టే కొడుకున్నట్టు గబ్బున పోయి కూర్చున్నారు అంతే. ఇక వాళ్ళు అందుకున్నారు వెళ్ళగా, అమ్మ మరి పోతా అంటున్నావు కదా, మరి ఎట్లా మరి వాడి డాడీ వాళ్ళు రానిరంటున్నారు ఏంటి సంగతి అంటే, లేదు ఎందుకు రాని మమ్మీ నేను వస్తాను మమ్మీ అని అంటే, ఇక వాళ్ళు అందుకున్నారు ఇద్దరు మంచిగా అనుకున్నారు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆకులే. హల్లెలూయా. ఇక తల్లిదండ్రులు ఎట్లున్నారంటే వస్తానగానే తీసుకుపోయే రకాలు ఉన్నారు కొంతమంది 90% అట్లనే ఉన్నారు, చెడగొట్టే రకాలే ఉన్నారు తప్ప సెట్ చేద్దామనేటువంటి పాపాలు లేరు కొంతమంది. అయితే ఏందా మాటలు, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సింపుల్ థింగ్స్ జాగ్రత్త. అంటే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, అందుకే ఎడతెగక ప్రార్థన చేయాలి. అది మన పిల్లలకు నేర్పించాలి. ఆ ఇంటిని చక్కదిద్దుకోవాలి, ఆ ఇంటిని సరి చేసుకోవాలి, జీవితాన్ని సరి చేసుకోవాలి, ప్రార్థనతో సరి చేసుకోవాలి, ప్రార్థనతో సరిదిద్దుకోవాలి. ప్రార్థన ఇక్కడ నేర్పిస్తే, అవునా అట్లా చేసిండ్రా ఇట్లా చేసిండ్రా అని అంటే మా ఇంట్లో అయినట్టు అవుతుంది కదా. ఆమేన్, హల్లెలూయా. మా ఇంట్లో అంటే మా ఇంట్లో కాదు, మా అక్కుల ఇంట్లో ఎట్లయితే అట్లా అవుతుంది. పోయి ఆడికి వచ్చి మా ఇంట్లో చేరింది అట్లా అవుతుంది కదా. కాబట్టి అట్లా కాకుండా ఉండాలి అని అంటే, ఇప్పుడు చూడు మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చి మేము పాస్టర్ మా భరత ఉంటే నేను గోలేసిన, నువ్వు ఆడికినది వస్తా కానీ అక్కడికి మాత్రము రాను. అది రోషం కలిగిన బ్రతుకు, పౌరుషం కలిగినటువంటి బ్రతుకు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. కొన్ని ఎదురవుతాయి మన పరిస్థితులు, అనుకూలంగా అన్ని అనుకూలంగా ఉండవు, ఎక్కడ కూడా ఉండవు. మనం జాబ్ చేసే దగ్గర కూడా అన్ని అనుకూలంగా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఏం చేయాలి? వాటిని మనము అడ్జస్ట్ అవుతూ సరి చేసుకుంటూ పోవడమే అంతే తప్ప అది అన్నిటికీ కాదు కూడదంటే ఇక ఎవరి లోకంలో భార్య భర్తలకు ఉండలేదు 4 నెలలకి. సో ఇట్లాంటి అన్ని కూడా పిచ్చి పిచ్చి క్రియలు ఎంకరేజ్ చేయకూడదు. వాక్యం చెప్తున్న మాట ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన ఉంటే ఈ చెడిపోయిన ఆలోచన తలంపులు ఏమి రాకూడదు. మనం కూడా కొన్నిసార్లు మనం విన్న వన్ సైడ్ విని వెంటనే డోర్ జారేసి ఇష్టానుసారంగా తిట్టేస్తాం. అందులో నేను కూడా ఉంటాను అనుకోండి.
కొన్నిసార్లు. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా అటువైపు కూడా వింటున్నారు. ఇటు విని నవ్వి ఓకే అనేసి అది కూడా విని అప్పుడు మాట్లాడుతున్నారు. ఒకసారి విని మాట్లాడడానికి కాదు, ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, మనస్పర్ధలు రావడం చాలా సింపుల్, చాలా ఈజీ. మాట జారడం కూడా ఈజీ. కట్టడం ఎంత కష్టమో, సమకూర్చుకోవడం ఎంత కష్టమో, సహవాసం చేయడం ఎంత కష్టమో, దాన్ని విడగొట్టుకోవడం చాలా ఈజీ. కానీ కట్టుకోవడం చాలా కష్టం. ఆ విషయాన్ని మనం గమనించాలని దేవుని వాక్యం ద్వారా కూడా గమనిస్తూ ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఏ కుటుంబంలో అయితే ఉండదో, ప్రార్థన ఏ జీవితంలో అయితే ఉండదో, వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించలేరు. మనుషుల్ని, పరిస్థితుల్ని, డబ్బుని ఆశ్రయిస్తారు. తద్వారా ఏమైతే అంటే కుటుంబాలు, జీవితాలు నాశనం అవుతాయి. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే ప్రార్థన సహవాసము ఎడతెగకుండగాని ఉండాలి అని చూస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన జీవితం కావాలి. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న వాక్యం ద్వారా చూస్తున్నాం. చూడండి ఒకసారి 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. 5:30 త్వరగా. తన శరీరం ద్వేషించువాడు ఎవడు కూడా లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ మళ్ళొకసారి? యేసుక్రీస్తు తన శరీరమును ద్వేషించువాడు ఎవడు కూడా లేడు. ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఏమంటున్నాడు కదా? ఎవరు కూడా తమ శరీరాన్ని ద్వేషిస్తారు? చెప్పండి, ఎవరైనా ద్వేషిస్తామా? తెల్లగా ఉన్న వాళ్ళు పౌడర్ రాసుకుంటారు. తెల్లగా ఉన్న రాసుకోకుండా ఉండరు. ఇప్పుడు నల్లగా ఉన్న వాళ్ళు ఇంకెందుకు, నాకెందుకు పౌడర్ రాసిన మొత్తం కనబడుతుంది, నేనే పౌడర్ రాసిన కనబడుతుంది అని చెప్పి వాళ్ళు రాసుకోకుండా ఉండరా? వాళ్ళు కూడా రాసుకుంటారు. అంటే నల్లగా ఉన్న రాసుకుంటారు, తెల్లగా ఉన్న రాసుకుంటారు, మిడిల్లో ఉన్న రాసుకుంటారు, మిడిల్ కంటే కొంచెం హైట్ ఉన్న రాసుకుంటారు, తక్కువ ఉన్న రాసుకునేవాళ్ళు రాసుకుంటారు ఖచ్చితంగా. అమ్మో నేను లావ్ అయిపోయిన తినకుండా ఉండరు. సన్నగా ఉన్న అని తినకుండా ఉండరు. అంటే దాని అర్థం ఏంటంటే శరీరాన్ని ప్రేమించని వాడి లోకంలో ఎవరు కూడా ఉండడు. ఎందుకంటే అది విధి. కంపల్సరీ నువ్వు తినాలి, కంపల్సరీ నువ్వు కట్టుకోవాలి, కంపల్సరీ నువ్వు మేకప్ అవ్వాలి, నీ శరీరాన్ని నువ్వు పోషించుకోవాలి. ఏమంటున్నా మాట, శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడు కూడా లేడు కానీ దాన్ని పోషించి పోషించడం అంటే భర్త కదా ఇంటిని పోషించినట్టు, భార్యకి, పిల్లలకి, అందరిని పోషించినట్టు అట్లాగే మనం అన్నింటినీ పోషిస్తాం. దీని ద్వారా ఇంకా రకరకాల అన్నిటి ద్వారా పోషిస్తూ ఉంటాం, సంరక్షించుకుంటాం, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. కొంచెం ఏజ్ వచ్చినాక ఆయిల్ ఫుడ్ తినొద్దని, షుగర్ వచ్చినాక షుగర్ తినొద్దని, బీపీ వచ్చినాక ఉప్పు తినొద్దని రకరకాలుగా పోషించుకుంటూ ఉన్నాం. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఆ తర్వాత ఇంకోటి ఏమంటున్నామా? క్రీస్తు శరీరమునకు మనం ఏమై ఉన్నామంట? మనం అందరం కూడా క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాం. ఏమై ఉన్నాం? అవయవములమై ఉన్నాం. వీఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. దేవుని యేసుక్రీస్తు శరీరమునకు మనము అవయవములమై ఉన్నాం, అనగా వధువు అనే సంఘమై ఉన్నాము. అందుకే మనం ఆయన వారమన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,
ఆయన మనతో ఉండాలి, ఆయన మనతో రావాలి, ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు ప్రార్థనలో ఎడతెగకుండా మనం ఉంటాం. ఆయన సహవాసం కలిగిన వారమై ఉంటాం. సహవాసం చాలా అవసరం వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ చక్కటి మాట చూస్తున్నాం. ఆయన శరీరంలో మనం అవయవంలోగా ఉన్నాము కనుక, మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును ఏం చేస్తున్నాడు? తన వాక్యం అనే ఆహారం ద్వారా మనం ఏం చేస్తున్నాడు? పోషిస్తూ, వాక్యం అనే ఆహారం ద్వారా పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. కోడి తన రెక్కల కింద తన పిల్లలు ఎలాగైతే కప్పుకొని ఉంటుందో, అలాగ దేవుడు నిన్ను కూడా ఆయన కప్పుకొని ఉంటున్నాడన్న సంగతిని మేము గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తాం. ఒక మాట చూసుకుంటాం. అక్కడ 1 కొరింథీ రాసిన పత్రిక 11:23 మాట చూసుకుని ఒక్క మాట నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. చాలు. కైమంటే ఇక్కడ అప్పగింపబడినటువంటి రాత్రి ఏం చేస్తున్నాడు? ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నా శరీరము, నా శరీరము. అప్పగింపబడినటువంటి రాత్రే అది ఆయన చేశాడు. నా శరీరము నేను మీకు ఇస్తున్నా. ఎందుకంటే అది నిన్ను ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఇక్కడ అంటాడైనా యోహాను సువార్తలో, ఆయన శరీరంలో, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలిగిన వారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము కలిగిన వాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును, లేకపోతే వాడు లేయడు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే,
అంత్య దినాలను లేపబడాలి అని అంటే నువ్వేం చేయాలి? ఆయన శరీరమును తిని ఆయన రక్తమును సేవించాలి, త్రాగాలి. అలా సేవిస్తేనే తప్ప నువ్వు నిత్య జీవము కలిగిన వాడు వేరు, నిత్య జీవం కలిగిన వాడు వేరు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం చూస్తున్నా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము సజీవమై ఉన్నది. ఏమై ఉన్నది? సజీవమై ఉన్నది. ఆ జీవము కలిగినటువంటి రక్తమును కలిగిన వారమై మనం ఉండాలని, అప్పుడే మనము లేపబడతాం. నువ్వు చనిపోయినా తిరిగి నువ్వు లేపబడతామని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమన్నా ప్రభు అయిన యేసు తాను అప్పబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని ఏం చేసుకోవాలంట? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వాట్ వీ షుడ్ రిమెంబర్. ఏం రిమెంబర్ చేయాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన అప్పగింపబడ్డ సందర్భములు, ఆయన తీసుకుని వెళ్ళిన సందర్భము, ఆయన కలిగినటువంటి పరిస్థితిని, బట్టలు ఊడదీయడం, కొట్టడం, తిట్టడం, దూషించడం, ప్రోత్సహించడం, తర్వాత రకరకాలుగా ఆయన్ని హింసించటం, అబద్ధ సాక్ష్యాలు నియమించటం, శిలువ వేయటం, కొడలతో కొట్టడం, శిలువ వేసి ఆయన్ని చంపేయటం, తిరిగి మన ఆయన పాత పెట్టడం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలని చెప్తారు. బల్ల అన్న ఆదివారం ఏదైతే ఉంటుందో నిజంగా ఆ దినాన మీరు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఆ వారం అంతా జ్ఞాపకం చేసుకుంటున్నారా? చేసుకుంటే మీరు ఎట్లా ఉంటారు తెలుసా? ఏడ్చి 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 కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఉబ్బిపోయి. ఒకప్పుడు పాతకాలంలో నిజంగా ఒక 20 ఏళ్ళ కిందట, 25 ఏళ్ళ కింద సంగతి చెప్తాను. అప్పుడు పాపం భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, కూతురు చనిపోయినా, కొడుకు చనిపోయినా, తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా నిజంగా ఏడ్చేవాళ్ళు. పాపం వాళ్ళు ఒక్క తోడు తినేవాళ్ళు కాదు, నీళ్ళు తాగేవాళ్ళు కాదు. ఏడ్చేసి గొంతు ఎండిపోయి వాళ్ళు కూడా బేహోష్ అయిపోయేవాళ్ళు. కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి, కళ్ళన్నీ ఉబ్బిపోయేసి ఏడ్చినట్టే ఉండేవాళ్ళు. ఇప్పుడంతా దొంగడిపోయారు. శవం ఉండగానే వండుకొని తింటారు, చికెన్ మటన్ వండుకొని తింటున్నారు, బిర్యానీ తెచ్చుకొని తింటున్నారు. దరిద్రం మొఖాలు. ఆమేన్, హల్లెలూయా. ఏ మొఖాలు ఇవన్నీ చెప్పండి కదా? శవాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు ఉన్నా కూడా లోపల చేసేవాళ్ళు, లోపల ఒక సాగు దగ్గరికి వెళ్తే లోపల కూర్చున్నారు, అందరూ నవ్వుతూ ఉన్నారు. అర్ధరాత్రి ఏం దాన్ని చూస్తే నాకు జోకులు వేసుకున్నారు, బయటనేమో పాటలు పాడుతున్నారు, సాక్ష్యం చెప్తున్నారు, లోపల మాత్రం వెళ్ళి నవ్వుతున్నారు, తులుతున్నారు, జోకులు వేసుకుంటున్నారు. అంటే సమయం సందర్భం ఏమీ లేదు, అంటే విలువ లేకుండా అయిపోయింది. మనిషి యొక్క జీవితం విలువ లేకుండా అయిపోయింది. అప్పుడు వచ్చిన అట్లే కూర్చుని వాళ్ళు పెట్టుకుని దాడు చేయి పెట్టుకొని కూర్చునేవారు. నాకు తెలిసినటువంటి సందర్భాలు మీరంతా ఎవరొస్తుంది చాలా పాత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అలా ఉండేవాళ్ళు. ఇక్కడ మీరు కూడా వారమంతా ప్రార్థన చేస్తే అది కనబడేది మీ ముఖాల్లో. వారమంతా దేవుని సన్నిధిలో గోజాడుతూ అయ్యా, నువ్వు నా కోసమే కొట్టబడ్డావు, నా కోసమే రుచించబడ్డావు, నా కోసమే రక్తం కాల్చినావు, నా కోసమే గాయపరచబడ్డావు, నా కోసమే ప్రభువా బొల్లకి పెట్టబడ్డావు, నా కోసమే ప్రభువా నీవు చేతుల్లో మేకులు కొట్టబడ్డావు, నా కోసమే నువ్వు బల్లపు పోటు పొడవబడ్డావు, నా కోసమే కాళ్ళలో మేకులు తిప్పబడ్డావు, నా కోసమే ప్రభువా అయ్యా నువ్వు సిలువ వేయబడ్డావని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ నువ్వు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి వచ్చేవాడివి. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయనను జ్ఞాపకము చేసుకోవడానికి ఈ కార్యక్రమం, బల్ల కార్యక్రమం. ఆయన జ్ఞాపకం చేసుకో. జస్ట్ ఒక వర్డ్ ఏంటిదంటే ఆయన శరీరమును విరిచి వారికి ఇచ్చి, ఆ ద్రాక్షరసం వారికి ఇచ్చి, ఎందుకనంటే ఇది కేవలము నా నిమిత్తము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. బల్ల యొక్క మీనింగ్ ఏంటంటే యేసయ్యను జ్ఞాపకం చేసుకోవటానికి. నేను చాలా విషయాల గురించి రెఫర్ చేశాను. దేవుడు బుక్ చదివా, బైబిల్ చదివా, రెఫరెన్సెస్ చూసి చేస్తే నాకు లాస్ట్కి తేలింది ఏంటంటే
దేవుడు నాకు బయటపరిచిన విషయం అంటే ఆయనను జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక అబ్బాయి నాకు కంప్లైంట్ చేశాడు, పెళ్ళైనాక 20 ఏళ్ళకి. ఏమని కంప్లైంట్ చేశారంటే భార్య మీద, అన్న నాకు పెళ్ళి అవుతుంది అనగా ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఎంగేజ్మెంట్ కాక సంథింగ్ మాట వచ్చేది అంతా అయిపోయింది. మధ్యలో ఒక 6 నెలలో 3 నెలల గ్యాప్ వచ్చిందంట. టైం అది వర్క్ కోసం 3 months 6 months గ్యాప్ వచ్చింది. ఆ టైంలో మాట్లాడుకోవడం ఆటోమేటిక్గా ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నారు. అనుకోకుండా ఇలా కింద పడి బైక్ మీద కింద పడి చెయ్యి విరిగింది. ఆ చెయ్యి విరిగినప్పుడు ఆమె పడిన తపన, బాధ, వేదన ఎంత అంటే రోజు ఫోన్ చేసి మాట్లాడేదంట. రోజు ఎట్లా ఉంది, బాగుందా, మంచిగా ఉందా, నేను వస్తా, నేను చూస్తా అంటే అట్లా ఇట్లా సంథింగ్ ఏదో అట్లా మాట్లాడుతూ అంత తాపత్రయపడిన వ్యక్తి మొన్న నా కాలేజీ కింద కనీసం ఏమన్నది ఏంటంటే పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోలేదు అన్నది అంటే ఏమన్నా అట్లా అంటే ఏదో ఒకలాంటి ఇది ఎఫెక్షన్ ఉండింది. ఆ ఎఫెక్షన్ ఇప్పుడు లేదు అన్న. ఎందుకు అన్న ఎప్పుడు తిడుతూనే ఉంటాడు అన్న, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, ఎప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు, ఏం చేసినా ఇదే ఇది అది ఏదేదో చెప్తూనే ఉంటాడు. ఎఫెక్షన్ లేదు ఆయన మీద. సింపుల్గా ఏమన్నది 20 ఏళ్ళు అయిపోయినాక ఎఫెక్షన్ లేదు, ఇమోషన్ లేదు, ఏం లేదు, మనసు లేదు. ఏంటి చెప్పండి, ఎఫెక్షన్ లేదు, ఇమోషన్ లేదు, లవ్ లేదు, అంతా కొవ్వే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను పండుకొని ఉంటే కనీసం నన్ను చూడడం కూడా చూస్తుంది, అంటే చూస్తుంది, అన్ని ఇస్తుంది, అన్ని చేస్తుంది, కానీ అది కనబడుతుంది. అది నాకు కావాలని కోరుకుంటున్నా, అంతే, ఇంకేం లేదు. అప్పుడేమో నువ్వు లెక్క చేయలేదు, ఇప్పుడేమో నువ్వు కావాలనుకుంటున్నావు, ఇంత డిఫరెన్స్. అప్పుడేమో ఆమె చూపించింది, ఇప్పుడేమో చూపిస్తుంది, అంతే డిఫరెన్స్. ఆమేన్, హల్లెలూయా. కానీ 20 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా ఆ ఎఫెక్షన్ ఉండాలి, ఆ ఇమోషన్ ఉండాలి, ఆ లవ్ ఉండాలి, ఆ కొవ్వు కూడా ఉండాలి. లేకపోతే నడవదు. అప్పుడు మటన్ షాప్కి వెళ్తే కొంచెం కొవ్వి, కొంచెం సీనెయ్యి, కొంచెం ఏముకయ్యి, కొరికేదేయి, నవ్వులేదేయి, ఇట్లా చెప్తూ అట్లా చేసుకోవాలి. ఇక్కడ కూడా 20 ఏళ్ళైనా చెప్పదు అర్థం. 60 ఏళ్ళైనా ఎలా ఉండాలి, చూస్తలేనని, మాట్లాడుతున్నానని, తెస్తున్నానని, తీసుకుపోతున్నానని, ఇవి కాదు. ఇవన్నీ సింపుల్, చాలా సింపుల్ లాజిక్స్. ఇవన్నీ కూడా ఇవన్నీ కాదు. అడిగినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు చచ్చిపోయే ముసలాలకు కూడా ప్రేమ ఉండాలి, చచ్చిపోయే ముసలాలకు కూడా ప్రేమ ఉండాలి. అప్పుడు మాట్లాడాలి కంపల్సరీ, తప్పదు. నోరంతా బోసిపోయినా కూడా చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. చచ్చిపోయే సమయానికి కూడా లవ్ యూ అని చచ్చిపోవాలి, అంతే తప్ప అప్పటిదాకా అట్లా ఉండాలి. అదే నిజమైన ప్రేమ, అదే నిజమైనటువంటి జీవితం. అది చాలా మందిలో కూడా ఉండదు. భార్య భర్తలే ఉండరు, ఇంట్లోనే ఉంటారు, కానీ ఎవరికి వారు ఏమైనా తీరన్నట్టే ఉంటారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న కొంతమందికి సిగ్గు అనిపిస్తుంది, కొంతమందికి నవ్వు వస్తుంది, కొంతమందికి గమ్మత్ అనిపిస్తుంది, కొంత ఏమి అంటే 60, 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినప్పుడు ఇంకా అట్లా ఉంటుందా? ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ఉండాలి. అప్పుడు నువ్వు అట్లా చేసినావు కదా, ఇప్పుడు ఇట్లా చేస్తా అంటే కరెక్ట్ కాదు. పోనీ ఆమెకి మారవలసి వచ్చిందేమో, ఆయనకి మారవలసి వచ్చిందేమో, ఇప్పుడు తెలిసి వచ్చిందేమో. పాపం లవ్ చేస్తున్నా చేయదు, ఏం పోయింది? ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. అది లేకపోలేదు అనుకోండి, అప్పుడు ఆకుల కాడికి కంపల్సరీ పోతారు. ఆకులు లేకపోయినా ఆకులు తీసుకున్నట్టే ఉంటారు ఇంట్లో. అప్పుడు ఎట్లా ఉంటారు అంటే, ఇప్పుడు ఈ మధ్యలో ఏమొచ్చినాయి, AI మిషన్స్ వచ్చినాయి కదా, అప్పుడు అట్లా రోబోట్ లాగా ఉంటాం అప్పుడు. అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఎమోషన్ లేదు, ఎఫెక్షన్ లేదు, లవ్ లేదు, ఇది లేదు, ఫీలింగ్ రావట్లేదు. నీ ఫీలింగ్స్ అలా ఉందా? ఫీలింగ్ అదే వస్తుంది, రావాలి కూడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మన పట్ల ఏ ఫీలింగ్ మీద చూపిస్తున్నానో నేను చెప్పేదంతా కూడా ఏసియా సంఘంకు ఆయన ఉన్నాడు. మా కింద అదే మాకు వాక్యం చెప్పబడి, ఇది నా శరీరము, ఇది మీకు నేను ఇస్తున్నాను అని జ్ఞాపకం చేసుకోండి. ఒకటి. రెండోది,
ఆ క్రీస్తులో మనము అవయవములమై ఉన్నాం. ఏమై ఉన్నాం? ఏమై ఉన్నాం? అవయవములమై ఉన్నాం. నీ కొడుకు తిడుతున్నా, వాళ్ళ ఒక్కరి దగ్గర మాట్లాడినా తల్లులు కొంతమంది నవ్వుకుంటా ఉంటారు. పిచ్చి నవ్వు. ఏ నవ్వు అది? పిచ్చి ప్రేమ, పిచ్చి నవ్వు. ఆడపిల్లలు చూస్తే నాకు కోపం వస్తుంది. ఏంటి అన్నట్టుగా ఒకలాగా. ఆ పిచ్చి ప్రేమని నీ భర్త మీద చూపి, ఆ పిచ్చి ప్రేమని నీ భార్య మీద చూపి. పిల్లల మీద కాదు. మీరిద్దరు బాగుంటే అది కూడా బాగుంది. అది అసలైంది మర్చిపోతున్నాం, ఇంకెక్కడో చూపిస్తాం కాదు. మీరిద్దరు కరెక్ట్గా ఉంటే రేపు వాళ్ళకి పెళ్ళైన వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. మా అమ్మ నాయన ఇట్లా ఉండే, వాళ్ళు ఎంతో అన్యోన్యంగా, ఎంతో ఆప్యాయంగా ఉండే, ఎంతో ప్రేమగా ఉండే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇచ్చేది ఏదో తెలుసా? జ్ఞానమే మన పిల్లలకి, తెలివే. మీరు కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. తర్వాత నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు పోయి పొలంలో వేస్తున్నారు అనుకోండి, పిల్లలు గడ్డలో వేస్తాయి. ఎక్కడ వేస్తాయి? ఉప్పలయ్య ఏడ వేస్తాయి. తల్లి మేక ఏడ వేస్తుంది, మరి పిల్ల ఏం చేస్తుంది? ఉంటుందా గడ్డ మీద? తల్లి ఆడుందో పిల్ల కూడా ఆడనే ఉంటుంది. అట్లనే మనం ఎట్లనో పిల్లలు కూడా గడ్డనే ఉంటారు. అందుకే పిల్లలకు మంచి నేర్పించాడు దేవుడు, మనకు మంచి నేర్పిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయన మన పిల్లలము మంచి నేర్పిస్తున్నాం. మనం కూడా మంచి నేర్చుకుందాం, మంచిగానే ఉందాం. ఆయన శరీరము, ఆయన అవయవములమై ఉన్నాము. ఆయన పోషించి సంరక్షిస్తూ ఉన్నట్టుగా మనం కూడా అట్లాగే ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్న విషయం. ఈ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని రొట్టె విరుచుట యందు సహవాసము కలిగిన వారమై ఉండడమే కాకుండా ఆ రొట్టెను మనకు ఇస్తూ ఉన్నాడు. కేవలం దేనికంటే ఇది నా శరీరం అని చెప్పి ఇస్తూ ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు అంటే నీవు అంత దినములు లేపబడడానికి అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. అట్లా దేవుడికి వాక్యము ఆశీర్వదించి దీవించును గాక.